హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరా కిచెన్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు పాల తాలికలు. ఇవి ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చాలామంది పాల తాలికలు చేయాలంటే కుదురుతాయా కుదరవా అని చాలామంది భయపడుతూ చేసుకోకుండా ఉంటారు. అలా కాకుండా మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకునేలాగా నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఓ పక్కన పాలు మరగబెట్టుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్, కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి వేసుకొని ఆ వాటర్ బాగా వేడెక్కినాక 3 కప్పుల మరపట్టించుకున్న బియ్యాన్ని తీసుకున్నాను. నేను తడి బియ్యాన్ని మరపట్టించాను, అందుకే వాటర్ అయితే తక్కువ పడతాయండి. పొడి బియ్యానికైతే వాటర్ ఎక్కువ. ఆ వాటర్లో బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తాను. అదిగోని పిండి అట్లా వచ్చింది. అట్లా సరిపోతుంది పాల తాలికలకి, అట్లా ఉంటే చాలు. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని ఒక 3 గ్లాసుల దాకా వాటర్ పోసుకున్నాను. నేను 3 గ్లాసులు వాటర్ పోసానండి. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలి. కొంచెం కలిసేటట్టుగా తిప్పుకొని ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని నేనైతే హ్యాండ్తో చేయడం లేదు. నేను చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, అందులో పాల తాలికలది ఒక ప్లేట్ ఉంది, వాటితో నేను చేస్తాను. సో ఆ పిండిని కొంచెం దానికి నెయ్యి రాసుకొని చూడండి ఎంతో చక్కగా దిగుతున్నాయి అవి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చేతితో చేసుకోవాలన్నా, బాండీ పెట్టి కొంతమంది పాల తాలికల మూకుడు ఉంటుంది, వాటితో చేయాలన్నా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలా అయితే చాలా ఈజీగా ఉంది. ఒక 2 మినిట్స్ కూడా పట్టలేదండి నాకు. అట్లా చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ సగ్గు బియ్యం సగం బడి ఉడికిని, ఇవి కూడా అందులో వేసేసుకోవాలి. ఈ తాలికలు మొత్తం అందులో వేసుకొని, అవైతే అంత లాంగ్లో ఏమి ఉండవు, విరిగిపోతాయి కదండి, సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత నేనైతే 400 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను. నేను నల్ల బెల్లం తీసుకున్నానండి, టేస్ట్ బాగుంటుంది కదా అని. కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడు కాచి మరగపెట్టుకున్న పాలు పక్కన పెట్టుకున్నాను కదా, అవి ఇప్పుడు అందులో పోసేయాలి. మొత్తం కలిసేటట్టుగా ఒకసారి తిప్పుకోవాలి. నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను, మీకు చూపించలేకపోయాను. ఇవన్నీ ఉడకడానికి ఒక 10 నిమిషాలు పట్టింది నాకు, అంతే. చాలా ఈజీగా రెడీ అయిపోయింది, చూసారా. వీటికంటూ కొలతలు ఏం అక్కర్లేదు, మన ఐడియాతో మనం చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.